స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఎన్నికలు జరిగేలాగా అధికార యంత్రాంగానికి కూడా దిశానిర్దేశనం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆయన తన కొన్ని ఒక అభిప్రాయాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎంతవరకు వచ్చింది ఈ ఎన్నికల ప్రక్రియ, మీకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించి మీరు ఎంతవరకు ఈ ప్రక్రియ పూర్తి చేశారు? మేమైతే ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఆగస్టు నెలలోగా ఖచ్చితంగా పూర్తి చేయాలన్నటువంటి ఒక ఆదేశాలు అయితే ఉన్నటువంటి నేపథ్యాన 30 రోజుల్లో రిజర్వేషన్ పూర్తి చేయాలి. ఖచ్చితంగా 60 రోజుల్లో ఈ ఎలక్షన్స్ ఫస్ట్ ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయాక పార్టీలకు అతీతంగా జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా సిద్ధంగా ఉండాలని, ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు కూడా వెంటనే వారం 10 రోజుల్లో అంటే ఫస్ట్ ఎంపీడీసీ, జెడ్పీడీసీ, జెడ్పీ చైర్మన్లు ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సర్పంచులకు ఎన్నికలకు వెళ్ళేలాగా ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే చాలా సిద్ధంగా, చాలా సుముఖంగా, చాలా పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమన్నటువంటి సీఎం రేవంత్ త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు. 30 రోజుల్లో రిజర్వేషన్ల పూర్తికి సర్కార్ కసరత్తు. 60 రోజుల్లో ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు. స్థానిక సంస్థలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశనం. మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలంటూ కూడా ఆయా మంత్రులకి, ఆయా ఎమ్మెల్యేలకి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో పల్లెల్లో త్వరలోనే ఎన్నికల జాతర మొదలు కాబోతోంది. సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, అలాగే మాజీ ఎమ్మెల్యే జూలగంటి రంగారెడ్డి తదితరులు సీఎంను కలవగా వారితో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారని కూడా తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. గచ్చిబౌలి, బాగ్లింగంపల్లిలోని తమ ట్రస్ట్ భవనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సిపిఎం నేతలు కోరగా ఈ విషయాన్ని పరిశీలిస్తానంటూ కూడా సీఎం హామీ ఇవ్వడం జరిగింది. సేవాభావంతో పనిచేస్తున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలని సిపిఎం నేతలు కోరారు. కాగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సెప్టెంబర్ 30, 2025 లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ప్రభుత్వం 30 రోజులు, ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరినప్పటికీ న్యాయస్థానం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణలో సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1న ముగియగా మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం కూడా ఈ ఏడాది జనవరి 26న పూర్తయినటువంటి సందర్భం తెలిసిందే. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీ 50% రిజర్వేషన్లు మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్లపై తర్జన పడుతుందట. చట్ట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఖరారు కాకుంటే పార్టీ తరఫునైనా అమలు చేయాలని భావిస్తోందట. అందుకు కసరత్తు సైతం మొదలుపెట్టారు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు. ఇటీవల హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేయడంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు కూడా సమరానికి సిద్ధమవుతున్నారు. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేసుకున్నారు. ఎన్నికల విషయంలో మంత్రులు సైతం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఇంట్రెస్ట్ను పెంచుతోంది. అయితే కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ చేసినటువంటి తీర్పులో ఏముంది, ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాబోతున్నాయనేది సస్పెన్స్గా మారింది. ప్రభుత్వం ఈసీ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాతే జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేడర్ నుంచి కూడా ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి కూడా వస్తోందట. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే వెంటనే ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేసిందని కూడా చెబుతున్నారు. ఈసారి రైతు భరోసాని రైతులందరి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు మరో 2 నెలల గడువు కావాలని హైకోర్టును కోరడంతో స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది మంత్రులు వచ్చే 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నట్లుగా మాట్లాడడం కూడా వివాదాస్పదమైంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కష్టపడి పనిచేయాలని నేతలకు ఇటీవల దిశానిర్దేశనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ టాస్క్ను ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి సక్సెస్ చేయాలని, ఇందుకు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్ అలాగే పార్టీ లీడర్స్ సహకరించాలని కూడా సూచించారు.
ఇక ఈ ఎన్నికలు ఏడాదిన్నర ప్రభుత్వ పనితీరుకు పరీక్ష లాంటివని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూడా ఆదేశించారట. దీంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాల బాట పట్టారు. లోకల్ బాడీ ఎన్నికల టాస్క్ను మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఇటీవల మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి ఆయన ఎన్నికలు కాస్త లేట్ అయినా కూడా 100% కొట్టి తీరాలని, క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక జిల్లా మంత్రులు ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను గడప గడపకు చేర్చాలి. ఈ నెల చివరి వారానికల్లా నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలను ఎమ్మెల్యేలు చుట్టూ రావాలి. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల దాకా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గెలుపు గుర్రాలని బరిలోకి దింపాలి. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెబల్స్ అనే మాట రాకుండా అప్రమత్తంగా ఉంటేనే 100% క్లీన్ స్వీప్ చేయగలమని చెప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. ఇక ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను రూపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చెప్పడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే నియోజకవర్గాల్లో పాగా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేడర్తో సంప్రదింపులు కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో తిరుగుతూ శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏవి ముందు జరిగినా కూడా వీటి మధ్య కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుందట. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కాగా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎన్నికల ముందు నిర్వహించి ఆ తర్వాతే ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.